హాయ్ అండి. మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి ఇక్కడ కుట్టు అనేది స్ట్రైట్గా రావాలి. అలాగే చూస్తున్నారు కదా, అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈక్వల్గా రావాలి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ రాకూడదు. అలాగే మొత్తం సైడ్ జాయింట్ వేసేసాక మనకి చంక కింద ఈ విధంగా ప్లస్ ఆకారం అనేది రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. రెండు వైపులు చూశారు కదా. అలాగే మనం 10 నిమిషాల్లో బ్లౌజ్ మొత్తం పైపింగ్తో సహా కుట్టేసేయాలి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలండి, 10 నిమిషాల్లో బ్లౌజ్ మొత్తం కుట్టేయవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఇవి ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నమాట. తర్వాత ఇవి ఫ్రంట్ మొత్తం కూడా నేను గమ్తో అతికిచ్చి పెట్టేశాను. ఇది వచ్చేసి నడుము పట్టి కోసము. ఇవి వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అన్నమాట. ఎక్స్ట్రా క్లాత్తో సహా మొత్తం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవి హ్యాండ్స్కి ఒకవైపు జాయింట్ వస్తుంది. ఆ పీస్ కూడా మనం కటింగ్ చేసేటప్పుడే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నామంటే, ఈ విధంగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయినా సరే మనం బ్లౌజ్ అనేది కుట్టేయవచ్చండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుట్టడం చూపిస్తున్నాను చూడండి. మనకి ఒకవైపు వచ్చేసి జాయింట్ వస్తుంది కదా, ఈ విధంగా అయితే జాయింట్ అనేది వేసుకోవాలండి. ఒకవైపు వస్తుందని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఒకటి జాయింట్ వేసాము. తర్వాత దానికి ఎదురుగా ఇంకొకటి పెట్టేసి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా పెట్టి జాయింట్ వేసుకోవడం వల్ల మనకి అంటే ఉల్టా సీదా అవ్వకుండా ఉంటుంది. అంటే రెండు కూడా మనకి ఒకే వైపుకి రాకుండా ఉంటాయి. తర్వాత చూడండి, మొత్తం జాయింట్ వేసేసాక హ్యాండ్స్ని ఈ విధంగా సరి చూసుకోవాలి. చూసుకొని మనకి ఎంతైతే కావాలో అంత కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ చిట్కా కూడా వేసేసుకోవాలి. తర్వాత చూడండి, రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాం కదా, రైట్ సైడ్ రాంగ్ సైడ్ వైపు చూసేసి రాంగ్ సైడ్ వైపుకి ఈ లైనింగ్ అనేది కుట్టు ఉంటుంది కదా, అది వచ్చేసి లోపలికి ఉండాలన్నమాట. అంటే బయటికి కనిపించుకోకుండా లోపలికి ఈ విధంగా పెట్టేసి కుట్టుకోవాలి. చూడండి, మొత్తం కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. రెండో హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా మనమైతే లైనింగ్ని అటాచ్ చేసేసి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను. తర్వాత అయితే పైపింగ్ వేయాలి, దాన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనం నడుము పట్టి వేసుకోవాలి కదా, దానికోసము ఈ పీస్ని అయితే సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 2 ఇంచీలైనా తీసుకోవచ్చు, 1.25 ఇంచీలైనా తీసుకోవచ్చండి. ఈ పీస్ని వచ్చేసి ఒకవైపు ఈ విధంగా కుట్టేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ పైన పెట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూసారా, ఇలా కుట్టేసాం కదా. తర్వాత వచ్చేసి మనకి ఇలా రివర్స్ తిప్పేసుకొని దీనిపైననే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన స్టిచ్ వేశాక ఇది లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసి దీనిపైన లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి. హెమ్మింగ్ వేసేటప్పుడు మళ్ళీ విప్పేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ డాట్స్ అన్నమాట. ఈ వెనకాల వైపుకి ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి. కావాలంటే మీరు టేప్తో ఈ విధంగా కొలుచుకొని మీరు పెట్టుకోవచ్చండి. కుట్టేటప్పుడు 3.5 ఇంచ్ అయితే పెడుతున్నాను వెనకాల వైపుకి. కొంచెం ఫాస్ట్గా పెట్టేశానండి. మీరు అంటే చాలా వీడియో లెంత్ ఎక్కువైతే చాలామంది చూడట్లేదు, అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. అయినా మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్స్ వేసామో ఈ విధంగా మనం కరెక్ట్గా పట్టేసుకొని ఇదైతే ఫస్ట్ డాట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడే ఉంటుందండి. కప్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే మనకి చూడండి కుట్టు కనిపిస్తుంది కదా, అంటే మార్కింగ్ కొంచెం చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను కదా, ఇటువైపు రాకూడదు, కొంచెం లోపలికి రావాలన్నమాట. ఇలా లోపలికి వచ్చి మనకి ఈ పైన వేసుకునే మార్కింగ్ దగ్గరికి వచ్చింది అంటే కప్ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అంటే రౌండ్గా వస్తుంది ఫ్రంట్కి, ఎక్కువ కూసుగా రాకుండా రౌండ్గా ఉబ్బెత్తినట్టుగా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే సేమ్. అంటే ఇది మార్కింగ్ వేసినప్పుడే మనం నీట్గా మార్కింగ్ వేసుకుంటే కుట్టినప్పుడు ఇంత ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ డాట్స్ అనేవి
డాట్సే కాదండి, మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టేటప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మార్కింగ్స్ ప్రకారంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు కనుక ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తారంటే మీకు అర్థమవుతుందండి. మన ఛానల్లో ఉంది చూడండి, ఈ వీడియో కింద ఉంటుంది. తర్వాత చూడండి, మూడో డాట్స్ వేసేటప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ వేసాను, ఇక్కడ చిట్కా కూడా వేసాను చూడండి. ఇక్కడ చిట్కా వేసాను, ఇక్కడ మార్కింగ్ వేసాను. ఈ రెండింటిని మనం ఈ విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే కప్ షేప్ నీట్గా వచ్చేస్తుందండి. ఇది మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఈ మూడో డాట్స్ కూడా ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, ఈ విధంగా పట్టేసుకొని కుట్టేసుకోవడం. చూడండి కుట్టేసాం కదా, కుట్టాక ఎంత నీట్గా వచ్చేసిందో, వేసుకున్నాక కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకసారి మీరైతే కటింగ్ వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ల కోసం నాకైతే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది సరిపోలేదండి, అందుకని ఈ విధంగా జాయింట్లు అయితే వేసుకుంటున్నాను. ఈ జాయింట్ వేసేది కూడా మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటువైపుకి వేసుకోవాలి. అప్పుడు మనకి కనబడదనమాట. మనకి బ్లౌజ్ వేసుకున్నా సరే సైడ్కి ఒకవైపు సైడ్కి కనిపిస్తుంటుంది కదా, అలా కనబడకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద పెట్టాను, తర్వాత మెయిన్ క్లాత్ సెంటర్లో పెట్టేశాను, లైనింగ్ క్లాత్ని పైన పెట్టాను అనమాట. ఓకేనా. తర్వాత చూడండి, ఇది వచ్చేసి మనకి చిట్కా ఉంది కదా, ఆ చిట్కా వచ్చేసి మనకి అటువైపు ఉంది కదా. ఇప్పుడు ఈ రెండోది కూడా మనం కుట్టేటప్పుడు ఏంటంటే చూడండి, కింద ఎక్స్ట్రా క్లాత్, సెంటర్లో వచ్చేసి మెయిన్ క్లాత్. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. దానిపైన మనకి ఈ లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ క్రాస్ బెల్ట్ అనేది కుట్టేటప్పుడు చాలామందికి రెండు ఒకే వైపు వచ్చేస్తాయండి. అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉంటుంది కదా, ఆ రెండు కూడా ఒకే వైపు కుట్టేస్తారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని తిప్పేసి పైన ఒక కుట్టు వేసేసాను కదా, తర్వాత ఇంకో కుట్టు అనేది మనకి ఒక పాదం ఇంచు వెడల్పుతో ఈ విధంగా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చెప్తున్నాను కానీ మీరు కుట్టుని చూడండి, మీరు గమనించండి, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇలా కుట్టేశాక మొత్తం కూడా చుట్టూ ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసామో మొత్తం కూడా ఈ విధంగా కుట్టేసేయండి. ఇలా మొత్తం కుట్టేశాక మొత్తం ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ అంతా ఉంటుంది కదా, మొత్తం కట్ చేయండి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా చూడండి ఒకేలాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఈ చిట్కాలు రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా రావాలి, అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టు వైపు రావాలన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇది క్రాస్ బెల్ట్ని జాయింట్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ మార్కింగ్ ఈ విధంగా వేసుకోండి, ఎందుకంటే మనం ఖర్చు ఎంతైతే విడిచిపెడతామో అంతే ఖర్చుతో మనం కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అంతే ఈ విధంగా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ డాట్స్ పడతాం కదా, ఇది వచ్చేసి ఇటువైపు ఉండాలన్నమాట. ఓకేనా. ఇటువైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఈ విధంగా ఏది ఎక్కువ తక్కువ అనేది రాకూడదు, రెండు ఒకేలాగా వచ్చాయి. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు కూడా చూద్దాము. చూడండి, ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నాము, రెండు ఒకేలాగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా పెట్టేద్దాం దానిపైన. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుందండి. మనకి హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఇదొకటి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత మనకి రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇప్పుడు రెండో కుట్టు వేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇది వచ్చేసి మనకి కాజా పట్టి. ఓకేనా. నా కుడి చేయి వైపు ఉండేది కాజా పట్టి, ఎడమ చేయి వైపు ఉండేది ఉక్స్ పట్టి అన్నమాట. రెండు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరిదాకా చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు బ్లౌజ్ అనేది
ఎలా ఫాస్ట్గా కుట్టాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. వీడియో చివరి దాకా చూడండి. తర్వాత చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పైన కుట్టు వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే ఒక పాదం ఇంచుతో మనమైతే కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి చాలామందికి వంకరగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఉక్స్ పట్టీ అనమాట. చూడండి, ఇటువైపు తిప్పి చూపించాను, వంకరలు ఏమీ రాకుండా నీట్గా వచ్చేసింది. చూడండి, ఈ విధంగా చెక్ చేసుకున్నాక మనకి ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో దాన్ని మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. చూడండి, బ్యాక్ పార్ట్ కింద వేసేసాను. దానిపైన ఈ విధంగా షోల్డర్ దగ్గర మన ఫ్రంట్ పార్ట్లు అనేవి పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనం కట్ చేసినప్పుడే ఇక్కడ క్రాస్ తీసామనుకోండి, షోల్డర్ దగ్గర షోల్డర్స్ జారకుండా ఉండేదానికోసము కుట్టినప్పుడు మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు. లేదు అంటే కొంచెం క్రాస్గా కుట్టాలన్నమాట షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు. ఇలా షోల్డర్స్ కుట్టేశాక ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేసిందండి. తర్వాత ఈ మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఇవి వచ్చేసి ఈ ఖర్చులు ఉంటాయి కదా కింద వైపు, అది వచ్చేసి బ్యాక్ సైడ్ వైపుకి తిప్పించుకోవాలి. తర్వాత చూడండి, నేనైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడైతే నేను అంత వివరంగా థ్రెడ్ పైపింగ్ గురించి అయితే చెప్పట్లేదండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఏ విధంగా నీట్గా వేసుకోవాలో అనేది. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని నేనైతే ఇక్కడ నార్మల్గా మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమైతే చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ ఈ క్రాస్ పీస్ని అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒకవైపు కుట్టేశాను అనమాట. కుట్టేసి ఇంకొక వైపు కుట్టకుండా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్కి ఈ క్రాస్ పీస్ అనేది ఈ విధంగా జాయింట్లు వేసుకోవాలి. చూడండి, బ్యాక్ అంటే అక్కడ ఖర్చు ఉంది కదా, మనం షోల్డర్ జాయింట్ చేసిన ఖర్చు వచ్చేసి బ్యాక్ సైడ్ వైపుకి చూస్తూ ఉండాలన్నమాట. చూడండి, తర్వాత వచ్చేసి చిన్న చిన్న చిట్కాలు ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం కూడా. తర్వాత ఇది వచ్చేసి సన్నటి థ్రెడ్ అనమాట. ఇది వచ్చేసి 0 సైజ్ అంటారండి. ఇది వేసుకున్నారంటే మీకు పాదం మార్చుకోకుండా మీరు నీట్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నమాట. అంటే ఖర్చులు అనేవి లోపలికి ఉండిపోవాలి. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ ఖర్చు అనేది లోపలికి ఉండిపోవాలి. దీనికి మధ్యలో కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైన మనం ఈ థ్రెడ్ అనేది పెట్టేసుకొని మొత్తం కూడా ఆ విధంగానే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటూ మనం కుట్టు అనేది బ్లౌజ్ పైన పడకూడదు, అలాగే పైపింగ్ పైన పడకూడదండి. సెంటర్లో వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా వేసేసాక ఎంత నీట్గా వచ్చేసిందో. మళ్ళీ దీనికి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే లోపల నుంచి ఇంకొక కుట్టు అయినా వేసుకోవచ్చు. ఒక్క పాదం ఇంచు వెడల్పుతో కుట్టు అయినా వేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే మొత్తం కూడా ఈ విధంగా నేను పైపింగ్ వేసేసానండి. అలాగే మనకి హ్యాండ్స్కి కావాలి కదా, హ్యాండ్స్ కూడా నేను పైపింగ్ అనేది వేసేసాను. చూడండి, ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఆ సెంటరు, అలాగే మనం హ్యాండ్కి చిట్కా వేసుకున్నాము ఆ సెంటర్లో చూసేసుకొని 2 చిట్కాలు ఒకే దగ్గర చూసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకోవాలి. తర్వాత రెండో వైపుకి తిప్పేసుకొని ఇలా అన్నమాట, ఇలా జాయింట్ వేసుకుంటే మనకి చూడండి 2 కూడా ఏది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఓకేనా, మనం కటింగ్ చేసేటప్పుడే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కట్ చేసుకోవాలండి. అలాగే ఇంకొక వైపు కూడా నేను హ్యాండ్స్ అనేవి వేసేసాను. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ వేసుకుందాము. దానికోసము చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని మనకి ఎంత రావాలంటే నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచీలు అనమాట. చూడండి, నేను వేసిన మార్కింగ్ దగ్గరికే వచ్చిందనమాట 8 ఇంచీలు అనేది. అలాగే 2 ఇంచులు ఖర్చుల కోసం విడిచిపెట్టుకున్నాం కదా, అది కూడా కరెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ ఫ్రంట్ వైపు కూడా అంతే 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే 8 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాక హ్యాండ్స్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. చూడండి, సమానంగా చూసుకోవాలన్నమాట. కింద పీసు పైన పీసు కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పైన హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ కనిపిస్తుంది నాకు. అక్కడ మార్కింగ్ దగ్గరే నేను హ్యాండ్కి అయితే
స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చంక లూజు 8 ఇంచుల దగ్గరికి రావాలి. కరెక్ట్గా వచ్చేసింది అనమాట. నేను వేసిన మార్కింగు కరెక్ట్గా వచ్చింది. లేదు అంటే మీరు కొలత బ్లౌజ్తో కూడా చెక్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టు వేసుకున్నాక మళ్ళీ చూడండి రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ కుట్టు అనేది వేయాలండి, తెంపకూడదు. మనం దారాన్ని తెంపుకుంటూ వేసామంటే అంత ఫినిషింగ్గా ఉండదన్నమాట. అందుకోసమని ఈ విధంగా తిప్పుకుంటూ మనము ఒక 3-4 కుట్లను అయితే వేసుకోవాలి. రెండో హ్యాండ్స్ని కూడా సేమ్ అదే విధంగా లూజులన్నీ చెక్ చేసుకుంటూ హ్యాండ్ లూజు అలాగే చంక లూజు చెక్ చేసుకుంటూ మనకి నడుం లూజు దగ్గర మార్కింగ్ వేసే దగ్గరికి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ చిట్కాలు ఫాలో అవుతూ కుట్టండి. మీరు కుట్లు అనేవి స్ట్రైట్గా వచ్చేస్తాయి. అలాగే మొత్తం మనం బ్లౌజ్ కుట్టేశాక చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో కుట్లు. అలాగే ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు అయితే వచ్చింది కదా. ఈ విధంగా వస్తేనే మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయితే బాగుంటుందండి. రెండో హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్గా వచ్చేసిందో. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.